హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. విశ్వ మానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ ప్రకటించిన తేదీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 డిసెంబర్ 10, 1948. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 1 IASE. నెక్స్ట్ క్వశ్చన్. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. ఆన్సర్ ఆప్షన్ 3 కలుషితమైన గాలి. ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములపైన మరియు బోధనా అభ్యాసంపై రెండిటిలోనూ పరీక్షలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వంనకు సూచించిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 3 హంటర్ కమిషన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 5. వుడ్స్ నివేదికలోని సిఫారసుల ఆధారంగా 1877 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశ అర్హత పొందిన తొలి భారతీయ మహిళ. ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రముఖి బసు. ఆర్టీఈ చట్టం 2009 కింది వాటిలో ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠశాలలను గుర్తింపుతో నడుపుట. వివిధ స్థాయిలలో నిర్వహింపబడు కళా ఉత్సవ పోటీలలో కింది వానిలో ఒకటి నిర్వహింపబడదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆటలు. నెక్స్ట్ క్వశ్చన్. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయసుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడానికి చేయబడిన ఏర్పాటు. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రిడ్జి పాఠశాలలు. బడికి వస్తా పథకం ప్రారంభింపబడినది. ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 2017. పబ్జ అనే విద్యా భాష కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును.
ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధ. పాఠశాల మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు. ఉపాధ్యాయుని వృత్తిపర సాధికారతను బలోపేతం చేసే అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 వృత్యంతర శిక్షణలు. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత విషయమై సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాతీయ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 CCRT. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒకే విద్యా సంవత్సరంలో బోధనా సమయానికి ఉండవలసిన గంటలు. ఆన్సర్ ఆప్షన్ 1 800 గంటలు. 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్. ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గాబాయ్ దేశ్ముఖ్. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల్లో స్త్రీ పట్ల గౌరవం అనే విలువను ఈ ఇతివృత్తం గల పాఠ్యాంశాల ద్వారా పెంపొందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 సహానుభూతితో వ్యవహరించడం, అసమానతలు తొలగించడం. రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు అథారిటీ చైర్పర్సన్. ఆన్సర్ ఆప్షన్ 3 హైకోర్టు న్యాయమూర్తి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.